అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మ, మీరు మీ పాప గురించి ఎప్పటినుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మ? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైజ్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్కి మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉన్నట్టమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతోనే అది సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళింది. ఛార్జ్ షీట్లో పేర్లు మార్చేసి సిబిఐ వాళ్ళకు కూడా అంతు చిక్కనటువంటి అలాంటి కేసు గురించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతకాలం పోరాడతారమ్మా? మీరైనా ఆలోచించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఓట్ల కోసం ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆ మాట నీకు ఎలా అనిపించాలనిపించిందమ్మా తల్లి? అసలు ఎవరికి అర్థం కాలేదు.